So this question tags topic is in theory examinations appears as question number 3B, third bit. So let us see what is a question tag. Tag questions are used in a conversational language to verify some information or to support a reply from the person whom we are speaking to. So ఇది చెప్పుకోవాలంటే మనము వాక్యం చివర అవునా కాదా అనే వేసే చిట్టి ప్రశ్నల్ని క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు. ఇంగ్లీష్ కాన్వర్జేషన్లో స్టేట్మెంట్తో జోడించి సందేహం తీర్చుకుంటకు స్పీకర్ వేయు అసంపూర్ణమైన చిన్న ప్రశ్నలను క్వశ్చన్ ట్యాగ్స్ అని అనవచ్చు. స్పీకర్ తనతో లిసనర్ను ఏకీభవించమని కానీ లేక తప్పు అయినచో సరిచేయమని కానీ అడుగుటకు ఇవి సహకరిస్తాయి. ఇప్పుడు మనము క్వశ్చన్ ట్యాగ్స్ యొక్క ఫీచర్స్ చూద్దాం. అంటే క్వశ్చన్ ట్యాగ్స్ యొక్క నిర్మాణము అలాగే వాటి విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థులు ఈ నియమాల్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే వారు క్వశ్చన్ ట్యాగ్స్ని పరీక్షల్లో సమాధానం రాయగలుగుతారు. సో డియర్ స్టూడెంట్స్ చూడండి, మొదట క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ అటాచ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. క్వశ్చన్ ట్యాగ్ ఎక్కడ ఉంటుంది అంటే స్టేట్మెంట్ చివర వస్తుంది. అలాగే రెండోది చూడండి, ఆల్వేస్ బిగిన్స్ విత్ ఎ స్మాల్ లెటర్. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు మనము చిన్న అక్షరంతోనే ప్రారంభించాలి, దీంట్లో క్యాపిటల్ లెటర్ వాడకూడదు. అలాగే క్వశ్చన్ మార్క్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ చివర ఖచ్చితంగా మీరు క్వశ్చన్ మార్కును ఉంచాలి, లేనిచో ఇది సరైన సమాధానంగా పరీక్షల్లో తీసుకోబడదు. తర్వాత ఏ పాజిటివ్ స్టేట్మెంట్ ఆల్వేస్ టేక్స్ ఏ నెగటివ్ ట్యాగ్. చూడండి, వాక్యము స్టేట్మెంటు పాజిటివ్ అయితే, అంటే పాజిటివ్ స్టేట్మెంట్ వేటిని పాజిటివ్ స్టేట్మెంట్ అంటాము? వాక్యంలో నో కానీ నెవర్ కానీ ఇటువంటి వ్యతిరేక భావమున్న పదాలు ఏమి లేనప్పుడు దానిని పాజిటివ్ స్టేట్మెంట్ లేదా పాజిటివ్ వాక్యం అంటారు. అటువంటి వాటికి మనము నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. తర్వాత ఏ నెగటివ్ స్టేట్మెంట్ ఆల్వేస్ టేక్స్ ఏ పాజిటివ్ ట్యాగ్. నెగటివ్ స్టేట్మెంట్ లేదా నెగటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఆ వాక్యంలో నో కానీ నెవర్ కానీ స్కేర్స్లీ కానీ హార్డ్లీ కానీ ఇటువంటి వ్యతిరేక భావం ఉన్న పదాలు ఉంటే దాన్ని నెగటివ్ వాక్యము అంటారు. అటువంటి నెగటివ్ వాక్యానికి మనం రాయవలసిన ది పాజిటివ్ ట్యాగ్ రాయవలసింది. అలాగే ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్స్ వాక్యంలో ఉంటే వాటినే తీసుకొని క్వశ్చన్ ట్యాగ్ను తయారు చేయాలి. ఒకవేళ క్వశ్చన్ ట్యాగ్లో హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఆ వాక్యం యొక్క టెన్స్ను బట్టి, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితేనేమో డూ లేదా డస్, అలాగే పాస్ట్ టెన్స్ అయితేనేమో దాన్ని డిడ్ రూపాన్ని వాడి మనం క్వశ్చన్ ట్యాగ్ను తయారు చేయవలసి వస్తుంది. తర్వాత ద ప్రొనౌన్ ఇన్ ద స్టేట్మెంట్ అపియర్స్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్. మీరు వాక్యంలో ఉన్న ప్రొనౌన్ని అంటే ఐ, యు, వి, హీ, షీ, ఇట్ ఇటువంటి ప్రొనౌన్స్ ఉంటే అదే క్వశ్చన్ ట్యాగ్లో మనకి కనబడుతుంది. నెక్స్ట్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఎన్ అపాస్ట్రఫీ టీ ఆఫ్ నాట్ ఈజ్ యూజ్డ్. మనము క్వశ్చన్ ట్యాగ్ రాసినప్పుడు నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాసినప్పుడు ఎన్ఓటి నాట్ అని రాయకుండా ఎన్ అపాస్ట్రఫీ టీ అని రాయాలి. Question tags are two types, negative tag and positive tag. So negative tag is helping verb plus an apostrophe t plus pronoun question mark. Positive tag ni ఏ విధంగా తయారు చేయాలి అంటే helping verb plus
ప్రొనౌన్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ని వస్తే దానికి నెగటివ్ ట్యాగ్ ఎలా రాయాలో చూద్దాం. ఏ పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ నెగటివ్ ట్యాగ్. సో దే హ్యావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఈజ్ రైనింగ్. ఆన్సర్ ఈజ్ ఈజ్ంట్ ఇట్. సో దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రాసాము ఆన్సర్ అనేది. ముందుగా మనము గమనించాల్సింది స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా అని. ఈ వాక్యంలో ఇట్ ఈజ్ రైనింగ్ అనే వాక్యంలో హెల్పింగ్ వర్బ్ ఈజ్, కాబట్టి దాన్ని ముందుగా రాసాం. ఆ ఈజ్ అనే రాసినప్పుడు మనము స్మాల్ లెటర్తోనే బిగిన్ చేయాలి. అలాగే ఈ వాక్యాన్ని ఇది నెగటివ్లో ఉందా పాజిటివ్లో ఉందా మనం గుర్తించాలి. ఇట్ ఈజ్ రైనింగ్ అనే స్టేట్మెంటు పాజిటివ్లో ఉంది కాబట్టి మనము ట్యాగ్ని నెగటివ్లో రాయాలి. నెగటివ్లో రాయాలంటే N' రాయాలి. తర్వాత స్టెప్లో మనము ఈ వాక్యంలోని ప్రొనౌన్ని గుర్తించాలి. స్టేట్మెంట్లో ప్రొనౌన్ ఏంటి? ఇట్. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో ఇట్ అనే ప్రొనౌన్ని మనం రాయాలి. సో ఆన్సర్ ఈజ్ ఈజ్ంట్ ఇట్. అదేవిధంగా లెట్ us see సెకండ్ సెంటెన్స్. షీ వాజ్ ఇల్. ఆన్సర్ ఈజ్ wasn't she. అలాగే చూడండి, దీంట్లో హెల్పింగ్ వర్బ్ was రాసాము. పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి నెగటివ్ ట్యాగ్ రాసాము. అలాగే ప్రొనౌన్ షీ ఉంది కాబట్టి షీ రాసాం. సో లెట్ us see థర్డ్ సెంటెన్స్. రూపా కెన్ టైప్ క్విక్లీ. దీంట్లో మనకు కొన్ని హెల్పింగ్ వర్బ్ కానీ యాక్సిలరీ వర్బ్స్ కానీ మోడల్ వర్బ్స్ కానీ ఉంటాయి. సో దీంట్లో క్యాన్ అనే వర్బ్ని మనం చూస్తే కాంట్ షీ అలా. ఫోర్త్ సెంటెన్స్. దే హ్యావ్ గాట్ ఎ న్యూ బైక్. హ్యావెంట్ దే. దే లివ్ ఇన్ దట్ హౌస్. ఆన్సర్ ఇస్ డోంట్ దే. ఈ వాక్యాన్ని మీరు చక్కగా గమనించండి. పై 4 వాక్యాలకి 5వ వాక్యానికి కొంత తేడా ఉంది. ఎక్కడ తేడా ఉంది చూడండి. పై వాక్యాలన్నీ కూడా మనకి హెల్పింగ్ వర్బ్ లేదా మోడల్ యాక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి. కానీ 5వ వాక్యంలో అటువంటి హెల్పింగ్ వర్బ్ కానీ మోడల్ యాక్సిలరీస్ కానీ ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు మనము వాక్యాన్ని ఒక టెన్స్ని ఐడెంటిఫై చేయాలి. దే లివ్ ఇన్ దట్ హౌస్ అనే వాక్యం యొక్క టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాల్సిన డూ లేదా డస్ రూపాన్ని ఇందులో రాయాలి. ఇక్కడ దే అనే ప్రొనౌన్ ఉంది కాబట్టి మనము డూ అనే రూపాన్ని ఇందులో రాస్తున్నాము. డూ. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి N'. డోంట్. దే అనే ప్రొనౌన్ ఉంది కాబట్టి దే. డోంట్ దే. అలాగే అశోక్ బ్లోస్ వెల్. డజంట్ హీ. దీంట్లో బ్లోస్ వెల్, ఈ బ్లోస్ అనే మెయిన్ వర్బ్ని గమనిస్తే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ అశోక్. కాబట్టి మనము డూ యొక్క రూపము డస్ని వాడాలి. సో డజంట్ హీ. అశోక్ అనే పేరుకి బదులు మనం ప్రొనౌన్ రాయాలి. అశోక్ అనే పేరును అక్కడ వాడకూడదు. దాని బదులు అశోక్ కాబట్టి హీ రాయాలి. అలాగే రూపా ఉంటే షీ ఇలా రాస్తున్నాం మనం. ఇది మీరు విద్యార్థులు గమనించాలి. లెట్ us see నెక్స్ట్ స్లైడ్. నెగటివ్ స్టేట్మెంట్ టేక్స్ పాజిటివ్ ట్యాగ్. ఇప్పుడు రెండో రకం పాజిటివ్ ట్యాగ్స్ని ఎలా రాయాలో చూద్దాం. సో నెగటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ నెగటివ్ స్టేట్మెంట్? సెంటెన్సెస్ విత్ నో, నాట్, నెవర్, hardly, rarely, scarcely, seldom, few, little, none, neither, nor, no one, nobody, ఇటువంటి ఎట్సెట్రా ఇటువంటివన్నీ ఆర్ నెగటివ్ ఇన్ మీనింగ్. సో దే టేక్ పాజిటివ్ ట్యాగ్. ఈ పదాలు మీకు స్టేట్మెంట్లో లేదా వాక్యంలో కనిపిస్తే అవన్నీ నెగటివ్ స్టేట్మెంట్స్గా
గుర్తించండి. దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. సి సెంటెన్స్ 1, ఐ ఆమ్ నాట్ లేట్. మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఈ వాక్యంలో నాట్ అనే పదం వచ్చింది కాబట్టి ఇది నెగటివ్ స్టేట్మెంటు. సో మనం ఏం ట్యాగ్ రాయాలి? నెగటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ ట్యాగ్ రాయాలి. అంటే పాజిటివ్లో ఎన్ అపాస్ట్రఫీ టీ వాడకూడదు. ఐ ఆమ్ నాట్ లేట్, యామ్ ఐ? అలాగే సెకండ్, లెట్ us see సెకండ్ సెంటెన్స్. స్టూడెంట్స్ హ్యావెంట్ రిసీవ్డ్ ద బుక్స్. హ్యావ్ దే? సింపుల్, ఎందుకంటే దీంట్లో ఉన్న హెల్పింగ్ వర్బ్నే మనం అక్కడ రాస్తున్నాము. స్టూడెంట్స్ అనే ఒక ప్లూరల్ దానికి మనం ప్రొనౌన్ దే అని రాస్తున్నాము. లత కెనాట్ స్పీక్ తెలుగు. క్యాన్ షీ? లెట్ us see ఫోర్త్ సెంటెన్స్. ఐ నీడ్ నాట్ కమ్ అగైన్. నీడ్ ఐ? దే హ్యావ్ నెవర్ సీన్ ఇట్. ఇక్కడ నెవర్ అనే పదము మనకు వ్యతిరేక భావం ఇస్తుంది కాబట్టి పాజిటివ్ ట్యాగ్ రాయాలి. హ్యావ్ దే? సిక్స్త్ సెంటెన్స్. షీ స్కేర్స్లీ స్పీక్స్ టు యూ. డస్ షీ? దీంట్లో స్కేర్స్లీ అనే పదము వ్యతిరేక భావాన్ని, నెగటివ్ భావాన్ని ఇస్తుంది కాబట్టి పాజిటివ్ ట్యాగ్నే రాయాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఎటువంటిది లేదు. షీ స్కేర్స్లీ స్పీక్స్ టు యూ అనే సెంటెన్స్ యొక్క మెయిన్ వర్బ్ని మనం గమనిస్తే స్పీక్స్ అని ఉంది. స్పీక్స్ అంటే అది V1లో ఉంది, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం డస్తో బిగిన్ చేసాం క్వశ్చన్ ట్యాగ్ని. ఈ విధంగా విద్యార్థులు ఈ కొన్ని డిఫరెన్సెస్ని మీరు గమనించాలి. లెట్ us go for నెక్స్ట్ స్లైడ్. Sentences with no helping verb have question tags with the do form. We need to use the right form of do. Simple present tense takes do or does. Simple past tense sentences take question tags with did. So let us see first sentence. I know Telugu. Don't I? మనము హెల్పింగ్ వర్బ్స్ ఉంటే ఎలా రాయాలో నేర్చుకున్నాం, కానీ కొన్ని వాక్యాల్లో హెల్పింగ్ వర్బ్స్ ఉండవు, మోడల్ ఆక్సిలరీలు ఉండవు. అటువంటప్పుడు ఆ వాక్యం యొక్క టెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ మొదటి వాక్యంలో ఐ నో తెలుగు అనే వాక్యంలో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని మనకు తెలుస్తుంది, V1 రూపంలో ఉంది కాబట్టి డూ రాయాలి. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఎన్ అపాస్ట్రఫీ టీ రాసాం, డోంట్ ఐ అలా. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్. షీ లివ్స్ ఇన్ కరీంనగర్. దీంట్లో కూడా ఎటువంటి హెల్పింగ్ వర్బ్ లేదు. మెయిన్ వర్బ్ ఏంటి? లివ్స్. లివ్స్ అనేది V1 ప్లస్ ఎస్ రూపంలో ఉంది, అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈ V1 ప్లస్ ఎస్ రూపంలో ఉంటే మనం వాడాల్సిన ఏంటి? డస్. సో డస్, డజంట్, షీ. థర్డ్ సెంటెన్స్. షీ కేమ్ టు ద మీటింగ్. డిడ్ంట్ షీ? ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, కేమ్ అనేది V2 రూపంలో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం రాయాల్సినది ఏంటి? డిడ్. దే వర్క్ ఇన్ ద ఫార్మ్. డోంట్ దే? సో లెట్ us see another slide. A sentence begin with let's always takes the tag shall we. మీరు ఒకటి బాగా గుర్తుంచుకోండి పిల్లలు, లెట్స్ అనే వాక్యంతో మీకు సెంటెన్స్ మొదలవుతే షెల్ వి అని రాయాలి. ఎగ్జాంపుల్ చూడండి. లెట్స్ గో టు ది మూవీ. దానికి మనం ఏం ఆన్సర్ రాసాము? క్వశ్చన్ ట్యాగ్ షెల్ వి. కానీ బట్ సెంటెన్స్ బిగిన్ విత్ లెట్ మీ ఆల్వేస్ టేక్స్ ద ట్యాగ్ విల్ యూ. అలా కాకుండా లెట్ మీ అనే దాంతో మొదలవుతే మనం విల్ యూ అని ఆన్సర్ రాయాలి. తర్వాత ద పాజిటివ్ సెంటెన్స్ విత్ యామ్ ఆల్వేస్ ఎండ్స్ విత్ ఏ ట్యాగ్ ఆర్ఎంట్ ఐ. మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యామ్తో ఉన్న పాజిటివ్ సెంటెన్స్ని మనము ఆర్ఎంట్ ఐ అని రాయాలి. యామ్తో మళ్ళీ చెప్తున్నాను, బాగా జాగ్రత్తగా గమనించండి. యామ్, అయామ్ అని ఎప్పుడైతే మీకు వాక్యంలో వస్తుందో క్వశ్చన్ ట్యాగ్లో ఆర్ఎంట్ ఐ అని రాయాలి, యామెంట్ ఐ అని రాయకూడదు.
ఇది బాగా గుర్తుంచుకోండి. ఐ యామ్ వస్తే ఆర్ అంటే ఐ రాయాలి. అలాగే కానీ బట్ ద నెగటివ్ సెంటెన్స్ విత్ యామ్ ఆల్వేస్ ఎండ్స్ విత్ ఏ ట్యాగ్ యామ్ ఐ. ఓకే, కానీ ఐ యామ్ నాట్ అని ఎప్పుడైతే వస్తుందో దానికి మాత్రం యామ్ ఐ అనే రాయాలి. మీరు మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకోండి స్టూడెంట్స్. ఐ యామ్ వస్తే ఆర్ అంటే ఐ రాయండి, ఐ యామ్ నాట్ అని వస్తే యామ్ ఐ అని రాయండి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో లెట్ us see imperative sentences take will you whether it is positive or negative. ఇంపరేటివ్ సెంటెన్సెస్ను ఎప్పుడు వచ్చినా కానీ అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. దానికి ఆన్సర్ మనం క్వశ్చన్ ట్యాగ్ ఏం రాయాలి? విల్ యూ అని రాయాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మీకు తెలుసు కదా, ఏంటవి? ఆర్డర్స్, రిక్వెస్ట్, కమాండ్స్ ఉన్న వాటిని అన్నిటిని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లీవ్ ఇట్, విల్ యూ, డోంట్ వెయిట్ ఫర్ మీ, విల్ యూ. మొదటి వాక్యం పాజిటివ్, రెండో వాక్యము నెగటివ్, అయినా కానీ మనం ఆన్సర్ ఏం రాసాము? విల్ యూ రాసాం. సో మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం ఇప్పుడు. ఈ స్లైడ్లో మీకు టెక్స్ట్ బుక్ నుండి ఇవ్వబడిన ఎక్సర్సైజ్లు ఇచ్చాను. 5 సెంటెన్సెస్ ఇచ్చాము. ఆన్సర్స్ కూడా పైన మీకు బ్రాకెట్లో ఉన్నాయి. మీరు ఏం చేయండి? ఆన్సర్స్ని దాని నుంచి పికప్ చేసి మీరు రాయండి. ఇది మీరు మొత్తం పూర్తి లెసన్ విన్నారు కాబట్టి ఐ హోప్ యూ కెన్ ఆన్సర్. లెట్స్ సీ అనదర్ స్లైడ్. So I have given you 8 questions from other sources. So I have already given answers above the questions. So please try to answer the questions. సో ఈ విధంగా మీరు పూర్తి ఆన్సర్స్ చేసిన తర్వాత మీ యొక్క రెస్పాన్స్ని నాకు తెలియజేయండి. సో ఇంతటితో with this I wrap up this class. Thank you very much.